సంవత్సరం ఆఖరి ప్రభుదినాన జీవప్రాప్తులుగా చేయబడి సజీవుల దేశములో సజీవుడైన దేవుణ్ణి ఆరాధించున్నట్లు ఆయన చేసిన గొప్ప విషయాలు అన్నీ కావు. సంవత్సరం అంతా మనం వెనక్కి తిరిగి చూచుకుంటే మనం ఎంత అల్పులమో ఆయన అంత గొప్పవాడుగా రుజువు చేస్తూ వచ్చినాడు. ప్రభు ఈ సంవత్సరం అంతా మనల్ని అలాగే చేసుకుంటూ వచ్చినాడు. ఎన్నిసార్లు విధేయత చూపించినాం, ఎన్నిసార్లు లోబడకుండా ఉన్నాం, ఎన్నిసార్లు మెడవంచకుండా ఉన్నాం, ఎన్నిసార్లు ఆయన మాటకు విధేయత చూపించకుండా ఉన్నాం, ఎన్నిసార్లు ఆయన సిలువకు దూరంగా పరిగెత్తిపోవటానికి ఇష్టపడుతూ వచ్చినాం. ఆయన రెండు చేతులు చాపి ఈ సంవత్సరం 365 రోజులు ఎత్తుకున్నాడు. మన ప్రభువుకు అనేకమైన సుగుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. అవి మితిలేనివి, అందనివి, అగమ్య గోచరమైనవి, అద్వితీయమైనవి. వాటన్నిటినీ వివరించి చెప్పుట వల్ల పడదు. ఈ కీర్తనలో అలాంటి వాటిలో ఒకదాని గురించి ప్రస్తావన మనం చదువుకున్నాం. మన ప్రభువు గొప్పవాడు. ఈ సంవత్సరం ఆఖరి ప్రభుదినాన జీవప్రాప్తులుగా చేయబడి సజీవుల దేశములో సజీవుడైన దేవుణ్ణి ఆరాధించున్నట్లు ఆయన చేసిన గొప్ప విషయాలు అన్నీ కావు. అవి లెక్కకు మించి ఉన్నవి. అవి తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి. మన పాపముల కంటే ఆయన గొప్ప కార్యములు అసంఖ్యాకములు. ఆ కారణాన సంవత్సరం అంతా మనం వెనక్కి తిరిగి చూచుకుంటే మనం ఎంత అల్పులమో ఆయన అంత గొప్పవాడుగా రుజువు చేస్తూ వచ్చినాడు. మనం ఎంత అభాగ్యులమో ఆయన అంత భాగ్యవంతుడిగా కనపరుచుకుంటూ వచ్చినాడు. మనం ఎంత నమ్మదగని వారమో ఆయన అంత నమ్మదగిన దేవుడుగా వెల్లడి చేస్తూ వచ్చినాడు. మనం ఎంత తప్పిపోయేవారమో ఆయన అంత తప్పిపోని దేవుడుగా చూపించుకుంటూ వచ్చినాడు. ఇలాగ ఆయన గొప్పతనాన్ని గురించి ఏ నోరు వివరించగలదు పూర్తిగా? ఆయన గొప్పతనాన్ని గురించి ఏ చెవులు పూర్తిగా వినగలవు? ఆయన గొప్పతనాన్ని గురించి ఏ హృదయము పూర్తిగా గ్రహించగలదు? మనుషులం పరిమితులం కలిగిన వారం కనుక సమయ హద్దుబాటును బట్టి ఈ కీర్తనల్లోని ఆయన గొప్పతనాన్ని గురించి శ్లాఘించే ఒక 5 విషయాలు మనం పరిగెరుకుని ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించి మన ఆరాధనల సింహాసనం మీద ఆసనం చేయటానికి ప్రయత్నిస్తాం. ఆయన లేదా మన ప్రభువు గొప్పవాడు. ఎందుకు ఆయన గొప్పవాడు? మొదటిది 18వ కీర్తన 50వ వచనం, Psalm 18 verse 50. నీవు నియమించిన రాజునకు చాలు గొప్ప రక్షణ కలుగచేవాడు. ఆయన గొప్పవాడు ఎందుకంటే గొప్ప రక్షణ మనకిచ్చినాడు. గ్రేట్ సాల్వేషన్. గొప్పవాడు ఎప్పుడు గొప్ప పనులే చేస్తాడు. ఏ గ్రేట్ పర్సన్ విల్ నెవర్ డూ చీప్ థింగ్స్. ఏ చీప్ పర్సన్ విల్ నెవర్ డూ గ్రేట్ థింగ్స్. ఏ గ్రేట్ పర్సన్ విల్ ఆల్వేస్ డూ గ్రేట్ థింగ్స్. ఏ చీప్ పర్సన్ విల్ ఆల్వేస్ డూ చీప్ థింగ్స్. దిస్ ఈజ్ అవర్ గాడ్. గొప్ప దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు కనుక మొదట చేసిన కార్యము గొప్ప రక్షణ. అందుకే హెబ్రీ పత్రికలో చెప్పబడింది ఇంత డాష్ రక్షణ. ఏ రక్షణ? గ్రేట్ సాల్వేషన్. గొప్ప రక్షణ. దానికి గొప్ప అనే దానికి పరిధి లేదు, హద్దులు లేవు. ఎక్కడ ఆరంభము ఎక్కడ ముగింపు అని చెప్పటానికి కూడా వీలు లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్న కారణం చేత మానవ జ్ఞానమునకు ఊహకు మించిన ఆ ఉచిత రక్షణ ఆయన మనకు ప్రసాదించి చేశాడు. రక్షణ యెహోవాదే. రక్షణ యూదులలో నుండే. రక్షణ పాపికి అవసరమైన దేవుని సన్మార్గం. ఆ రక్షణకు వెలపట దేవుని ఉగ్రత కింద ఉంచిమి
పాపలమై పాతాళం వైపు పరుగులు తీస్తూ పాపమునకు వచ్చి జీతం మరణములో ప్రవేశించి నిత్య నాశనం వైపు వేదనకరమైన స్థలం వైపు వెళుతున్న మానవ కోటిని, అశేషమైన మానవ జాతిని విశేషమైన తన ప్రేమ చేత శిలువ రక్తము ద్వారా సంధించి పట్టి తెచ్చి పాపములు క్షమించి పరిహరించి పాపక్షమాపణ వరాన్ని అనుగ్రహించి రక్షణ ఆశీర్వాదంలోనికి తెచ్చిన దేవుని కృప ఎంత గొప్పది. అందుకే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో చెప్పబడింది, మరి ఎవరి వలనను రక్షణ కలుగు. ఈ భూమి మీద వేరే వారి వల్ల వేరేవన్నీ చాలా జరగవచ్చు, మేలులు జరగవచ్చు, సహాయాలు జరగవచ్చు. కానీ మేలులు సహాయాలు రక్షణకు సాటి అయినవి కాదు. అందుకే దిస్ ఇస్ ఎ గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. ఎలాగిచ్చినాడంట? గొప్ప ప్రేమ, గ్రేట్ లవ్. ఆయన గొప్పవాడు కనుక ఆయన ప్రేమ కూడా గొప్పదే. ఆ ప్రేమ ద్వారా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, chosen us in Christ before the world began, in Christ by love. దేవుడు క్రీస్తు యేసులో ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకొనెను, రక్షణ కొరకై, పాపక్షమాపణ కొరకై, మారు మనస్సు కొరకై. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడు మానవాకారాన భూమి మీద జన్మించి మానవుని యొక్క పాపమంతా భరించడానికి సిలువ మీదకి వెళ్ళిన కారణం చేత పాపలమైన మనము సిలువ దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందటానికి ఇష్టపడి ఆయన అంగీకరించడానికి హృదయం తెరిచిన హేతువు చేత రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు ప్రవహించున్నాయి. అదే జీవజల ఊట, అదే రక్షణార్థమైన వెలుగు, అదే గొప్ప రక్షణ, అదే నిత్య రక్షణ, అదే పరలోక రక్షణ, అదే దేవుడు చేసిన మొదటి గొప్ప కార్యము. మన ప్రభువు గొప్పవాడు. ఎందుకంటే గొప్ప పాపలకు గొప్ప శిక్ష విధించడానికి బదులుగా గొప్ప రక్షణ ఇచ్చినాడు. రోమా 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదు. ఏమొచ్చింది? భిక్ష వచ్చింది. శిక్ష పోయి భిక్ష వచ్చింది. దాన్నే మనం రక్షణ అని బైబిల్ పరిభాషలో వాడవచ్చు. మన ప్రభువు గొప్పవాడు. రెండవది చూస్తామా? కీర్తనలు 68, Psalm 68 verse 11. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. కనుక ఆయన మనల్ని రక్షించి ఇప్పుడు దీంట్లోకి తెచ్చినాడంటే గొప్ప సైన్యం. తెలుగు భాష ప్రకారం చెప్పాలంటే గ్రేట్ ఆర్మీ, ఇంగ్లీష్ ప్రకారం చెప్పాలంటే గ్రేట్ కంపెనీ. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ఈ గివ్ ఎట్ ద వర్డ్. వాక్యం ఆయనది, వాక్యం ఆయన యుద్ధ నుండి వస్తుంది. కనుక ఆ వాక్యాన్ని ప్రకటించడానికి ఆయనకు అవసరమైనారు. ఇక్కడేమో స్త్రీలను రాసినారు. ఇంగ్లీష్లో ఈ భాష ఏం లేదు, స్త్రీలనే భాష లేదు అక్కడ. గ్రేట్ ఈజ్ ద కంపెనీ ఆఫ్ దెమ్ దట్ ప్రొక్లైమ్ ద వర్డ్ గివన్ అన్టు దెమ్. ఆయన ఇచ్చిన మాటను ప్రకటించే వారి యొక్క సైన్యము గొప్పదిగా ఉన్నది. స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడతారు. అందుకే దేవుని యొక్క మాట కూడా ఎక్కువ మాట్లాడటానికి బహుశా పోల్చున్నారేమో. బ్రదర్స్ ఎక్కువ మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. వీళ్ళు ఎంత మౌనంగా ఉండాలనుకుంటారో వాళ్ళంత మాట్లాడాలని అనుకుంటూ ఉంటారేమో. అందుకే బహుశా పోలికి తెలుగు భాషలో తెచ్చినారేమో అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మెట్టికి ఏంటంటే దేవుని యొక్క మాటను ప్రకటించే అవకాశంలోనికి దేవుడు మనల్ని తోడుకొని వచ్చినాడు. అంటే ఏంటి? గొప్ప సైన్యం. ఇంతకుముందు ఏ సైన్యంలో పనిచేస్తుంటిమి? సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, 1 Samuel chapter 30. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. దావీదు 13వ వచనం. దావీదు, నువ్వు ఏ దేశపు వాడవు?
ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడి నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. ఇక్కడ మనకు తెలుసు, సిగ్లక్ అనే పట్టణం మీదకి అమాలేకీయులు దండెత్తి వచ్చి దావీదు ఆయన పరివారాన్ని చుట్టుముట్టి, అంటే దావీదు ఆయన పరివారం అక్కడ లేరు కానీ వారికి సంబంధించిన ఆస్తి కుటుంబాలన్నింటినీ చెరగా పట్టుకొని పోయారు. అలాగ పోతున్నప్పుడు అమాలేకీయుని ఒకరిని, అంటే సైన్యంలో పనిచేస్తున్న ఒకరిని వాళ్ళు కాయలబడిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దావీదు వారిని కనుగొని వానితో మాట్లాడిన సంగతి 13వ వచనంలో చూస్తాం. దావీదు ఒక సైనికుడు కాదు, ఆయన రాజు, అభిషేకించబడిన రాజు. రాజు సైనికుడితో మాట్లాడతాడా? ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా. ఒక ఆర్మీలో జనరల్, ఒక డీజీపీ గారు అనుకోండి, ఒక కానిస్టేబుల్తో మాట్లాడతాడా? ఎస్ఐతో మాట్లాడతాడా? సిఐతో మాట్లాడతాడా? బహుశా ఆ లెవెల్ వాళ్ళతోనే మాట్లాడతారు అనుకుంటా. వాళ్ళు సీఎంతోనో, గవర్నర్తోనో, మినిస్టర్తోనో ఇలాంటి వాళ్ళతోనే మాట్లాడతారు. కానీ వాళ్ళకింట చాలా కింద సబార్డినేట్ స్థితిలో ఉన్న వాళ్ళతో వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు దావీదు అలాంటి స్థానంలో ఉన్నాడు. ఆయన రాజు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? సామాన్యమైన సైనికుడితో, అది కూడా శత్రు సైనికుడితో. ఇప్పుడు దావీదు ఆ సైనికుడు కనిపించిన వెంటనే ఏం చేయాలా? చంపేయాల, ప్రతీకారం తీర్చుకోవాలా. కానీ దావీదు ప్రతీకారం తీర్చుకోనకుండా సంభాషణ తానే ఆరంభించినాడు. అసలు నీ సంగతి ఏంట్రా, ఎక్కడి వాడు, ఎక్కడి నుండి వచ్చినా, ఏం చేస్తున్నావు అంటే వాడు పూసుగుచ్చినట్లు చెప్పడం ఆరంభించిన సంగతి మనకు పరిచయమే. నేను ఐగుప్తులో పుట్టాను, అమాలేకీయులు ఒకనికి దాసుడయ్యాను, వాని సైన్యంతో పాటు వచ్చినాము. ఎక్కడికి వచ్చినామంటే ఎక్కడ పోయి దోచుకుపోలేదు, మీ ఊరికే వచ్చినాము. మీ ఇల్లు, మీ ప్రాంతము, మీ సంబంధించిన వారందరినీ మేము పట్టుకొని పోయినాం. అలాంటి వారిని సాధారణంగా దొరికితే వదిలేస్తారా? మనకు చేత కాకపోయినా కనీసం నోట్లోనైనా తిట్టుకుంటాం. కానీ దావీదుకి అంత చేత అవుతుంది. తన శత్రువే తన చేతిలో దొరికినప్పుడు, తనకంటే అన్ని విషయాల్లో చిన్నవాడు దొరికినప్పుడు మాట్లాడి వదిలేయడం అనేది అసలు మన ఊహకు అందని సంగతి. ఇదే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు చేసింది. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను శత్రువులమై ఉండగా, we were yet enemies, ఆ శత్రువు దగ్గరికి దావీదు వచ్చినట్లు దావీదు కుమారుడని యేసు మన యొద్దకు వచ్చినాడు. నీవెవరు, ఎక్కడి వాడు? అమాలేకీయుడు, అంటే దేవునికి శత్రువైన వారితో కలిసి పోరాడుతుంటే వాడే సాతాను. వాడు ఎంత దాకా వాడుకుంటాడంటే మనల్ని బాగా ఆరోగ్యం ఉన్నంత దాకా, డబ్బు ఉన్నంత దాకా, చదువు ఉన్నంత దాకా, శక్తి ఉన్నంత దాకా, బీపీ షుగర్ నార్మల్ లెవెల్స్ ఉన్నంత దాకా, థైరాయిడ్ ప్రొఫైల్ లేనంత దాకా మనల్ని పూర్తిగా వాడుకుంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ వస్తాయో, ఇక్కడ రాయబడింది, నేను చెప్పే మాట కాదు, కాయిలా పడగా వానిని విడిచిపోయాను. కాయిలా పడితే విడిచిపోయేవాడు యజమానుడు వాళ్ళకి, కాయిలా పడితే దగ్గరకు వచ్చేవాడు మన యజమానుడు, ఆయన యేసు. అందుకే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడింది, ఆయన మన రోగములను, అంటే మన కాయిలాను, మన అనారోగ్యాన్ని, మన సిక్నెస్ను, మన బలహీనతను ఆయన భరించేవాడు. ఇప్పుడు ఆ సైన్యంలో నుండి, అమాలేకీయులు అంటే శత్రు సైన్యము, సాతాను సైన్యములో నుండి దేవుని సైన్యంలోనికి ఇప్పుడు మనం తీసుకొని రాబడ్డాం. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా అని 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తున్నాయన్న సంగతి మనం ఎరుగుదాం. ఇప్పుడు దావీదు అన్నాడు వాడితో, నీవు నాకు త్రోవ చూపేదవా? దావీదు లాంటి వ్యక్తికి చిన్న సైనికుడు త్రోవ చూపడం అవసరమా? దావీదుకి తెలియదా దేశం ఎక్కడుందో ఏం కథ? ఒక రాజు ఒక శత్రువుని పట్టుకోవటానికి ఒక చిన్న సైనికునికి సహాయం అవసరమా? బహుశా ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, కొత్త నిబంధనలో మనము కూడా దేవునితో కలిసి పనిచేయటానికి. అందుకే పౌలు రాస్తాడు కదా, వీఆర్ ఇస్ కోవాకస్, మేము ఆయన జత పని వారమై ఉన్నాము. నేనేంటి ప్రభువా నీకు తోవ చూపడం ఏంటి? అవును, నీవు నాకు కావాలి అని ప్రభువు మనల్ని ఏరుకొని తన పరిచర్యలో పాలు పొందే భాగ్యము మనకు అనుగ్రహించున్నాడు. ఇప్పుడు పరలోకములో ఉన్న ఈ సైన్యంతో మనం కూడా కలిసి ప్రభువు యొక్క మాట, ఆయన సెలవిచ్చిన మాటను ప్రకటించే భాగ్యములోనికి మనం తీసుకురాబడ్డాం. అందుకే పరమగీతంలో చెప్పబడింది కదా, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 2:12, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలం వచ్చును. ఇక్కడ పిట్టలు అని అంటే ఈ ఆయన మాటను
ప్రకటించు గొప్ప సైన్యం, వారే దేవుని వాక్య సేవకులు. లూకాసు వార్త 1:1-2 వచనాల ప్రకారం దేవుని వాక్యం ప్రకటించేవారు. ఇప్పుడు ఈ పిట్టలన్నీ కలిసి ఏం చేస్తున్నాయంటే కోలాహలం చేస్తున్నాయంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. బాకానాదం వినబడుతుంది. వారు ఎలాగ చేయగలుగుతున్నారంటే కింద వరుసలో పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఈ పావురమే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన స్వరమే మనకు వినబడుతూ ఉంది. అదే ప్రభు మాట సెలవిస్తున్నాడు. కనుక ఎక్కడో శత్రువును సేవిస్తున్న మనల్ని దేవుడు పట్టి తీసుకుని వచ్చి ఆయన మాట మన నోట ఉంచి గొప్ప సైన్యంలో మనల్ని భాగస్థులుగా చేసినాడు. వీ బికేమ్ కో-పార్ట్నర్స్, కో-వర్కర్స్, కో-హెయిరర్స్ విత్ క్రైస్ట్. క్రీస్తుతోటి వారసులం, క్రీస్తుతోటి సహపాటి వారం. మనమేంటి? క్రీస్తుతో సహపాటి వాళ్ళమేంటి? ఎవడన్నా మ్యారేజ్ ప్రపోజల్ చెప్తున్నప్పుడు మాకు చెప్తారు, బ్రదర్ మంచోళ్ళని చూడండి అని. ఎక్కడి నుండి తీసుకురావాలో? మంచోళ్ళు అందరు చెడ్డోళ్ళే కదా ఉండేది. మనం చెడ్డోళ్ళైనా వేరే వాళ్ళు మంచోళ్ళు కావాలని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు అలాగ అనుకుంటే మంచోళ్ళని చూడండి అని భూమి మీద ఎవరు దొరుకుతారు? ఆయనకి దేవదూతలు పరలోక రాజ్యంలోనే దొరుకుతారు, కానీ ఇంక భూమి మీద మనుషులు ఎవరు మంచోళ్ళు? ఆయన చెడ్డవారితో కలిసి పనిచేయట కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనల్ని ఆయన ఈ గొప్ప సైన్యంలోనికి తీసుకున్నాడు. ఇది ఉచితం, ఫ్రీ అడ్మిషన్ ఇంటూ హిజ్ ఆర్మీ. అందుకే తిమోతిని గురించి చెప్పబడిన మాట, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడింది. ఒక సైనికుడికి ఉండవలసిన పద్ధతులన్నీ అక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. వాక్యం అనే ఖడ్గం. కనుక దేవుని కృపా మహదైశ్వర్యం మనల్ని ఏం చేసిందంటే గొప్ప సైన్యంలోనికి తోడుకొని వచ్చింది. మన ప్రభువు గొప్పవాడు. 2 విషయాలు చూసుకుందాం. మొదటిదేంటి? గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవదేంటి? గ్రేట్ సర్వీస్, గొప్ప పరిచర్లోనికి మనల్ని తోడుకొని వచ్చినాడు. మూడవది చూస్తామా? కీర్తనలు 106:21. చాల్స్ గొప్ప కార్యములను ఎక్కడ? ఐగుప్తులో ఆయన గొప్ప కార్యములను మన కొరకై, అంటే మన పితరులైన ఇశ్రాయేలు కొరకై జరిగించిన. దీన్ని కొద్దిగా యాంప్లిఫైడ్ వర్షన్లో, ఎక్స్ట్రా యాంప్లిఫైడ్ కామెంటరీ 126:3 చూస్తాం. 126:3. చాలండి. ఏ కార్యాలు ఇవి? గొప్ప కార్యములు. ఇశ్రాయేలీలైన మన పితరులను ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడం కాకుండా అంతటితో సరిపోదు కదా. ఒక తల్లి బిడ్డను 9 నెలలు మోసి భూమి మీదకి తెచ్చిన వెంటనే కార్యమంతా అయిపోదు. ఇట్స్ నాట్ ఫినిష్డ్, ఇట్స్ అ బిగినింగ్. అక్కడి నుండి ఆరంభం అవుతుంది. నిద్ర లేని రాత్రి కరెక్ట్గా లేస్తాడు మనం నిద్రపోయేటప్పుడు. అప్పుడు చూసుకోవడమే సరిపోద్ది. తల్లిదండ్రులు మీకు నాకంటే బాగా తెలుసు కదా. పిల్లలు మనం ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళని అటెండ్ కావస్తామన్నప్పుడు వాళ్ళు వెళ్ళరు వాష్రూమ్కి. మనం ఇంకేం లేదు వెళ్ళలే అని కరెక్ట్ భోజనానికి అట్లా కూర్చుని ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత ఎవరికి తెలియకుండా వచ్చి చెవిలో చెప్తాడు. ఇంక వేరే వాళ్ళు ఎవరు వెళ్ళినా ఒప్పుకోరు. వాళ్ళ అమ్మగారే వెళ్ళాలి, వాళ్ళ నాన్నగారే వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్నాను కదరా, అప్పుడు రాలేదు. ఇప్పుడే వచ్చింది అన్న తినేటప్పుడే. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఆడుకుంటూ ఉంటారు. కరెక్ట్ మనం నిద్రపోయేటప్పుడే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అప్పటి నుండి ఆరంభం అవుతాయి. తల్లిదండ్రులు పిల్లలతో వాళ్ళని చూసుకోవడము, వాళ్ళని సర్దుకోవడం, వాళ్ళ బాగోగులు పట్టించుకోవడం. అలాగే ప్రభు మనల్ని ఆత్మీయంగా సిలువ దగ్గర కనిన వెంటనే మన జీవితం ఇప్పటితో అయిపోలేదు. అప్పటి నుండి స్టార్ట్ అయింది దేవుని మనం విసిగించడం. అది కావాలా, ఇది కావాలా, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని. ఆ దేవుడు గొప్ప కార్యాలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులకి ఏం చేశాడు? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఆహారం కావాలంటే పైనుండి మన్నా కురిపించినాడు. నీళ్లు కావాలంటే బండలో నుండి ప్రవహింపజేశాడు. అమాలేకీయులు శత్రువులు లాంటి వాళ్ళు వచ్చింటే వారి మీద విజయం అనుగ్రహించినాడు. కొంతమంది రాళ్ళు రువి చంపాలని ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు భూమి నెరలు విడిచి మిరింగి వేయబడేటట్లు చేసినాడు.
కొంతమంది అక్కడ ఒక పబ్ ఏర్పాటు చేసుకొని ఒక విగ్రహం పెట్టుకొని దాని చుట్టూ దిగంబర్లై కేకలేస్తూ తినటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేస్తూ ఉంటే దేవుడు కరుణించి వారందరినీ వేరు చేసి తన కొరకైన సాక్ష్యాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇలాగా 40 సంవత్సరాలు దేవుడు వారి చెప్పులు అరిగిపోకుండా వాళ్ళ కాళ్ళు వాయకుండా కాపాడుతూ వచ్చినాడు. అందుకే బైబిల్లో చెప్పబడింది, పక్షిరాజు రెక్కల మీద మోసినట్లు ఆయన వారిని అరణ్యంలో కనుగొని పాడైన ఎడారిలో జాలిపడి రెక్కల మీద మోసి 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 40 ఏళ్ళు. నేను ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చా, మీరు ఏమనుకోవద్దండి తల్లిదండ్రులు. మీరు పిల్లల్ని కన్న తర్వాత ఎంతకాలము ఎత్తుకున్నారు? 40 ఏళ్ళు నా బిడ్డను ఎత్తుకున్నాననే వాళ్ళు చేయొద్దండి. లేరు కదా. మహా అంటే 6 నెలలు, 1 సంవత్సరం తర్వాత ఇంకెత్తుకోలేము. ఎందుకంటే బరువు పెరిగిపోతారు. ఫుల్గా తిని క్యారెట్ అవి ఇవి అన్నీ విటమిన్స్ అన్నీ. ఇంకా దానికి తోడు ఇంక యాక్షన్ ఎక్కువ చేస్తారు. మూతి మీద దంతారు, కాళ్ళ మీద దంతారు, లాగేస్తారు, ఎంట్రకలన్నీ బీకేస్తారు. ఇవన్నీ ఎక్కువైపోయి ఒళ్ళు హూనం అయిపోతుంది. ఇంకేమంటారు, ఎత్తుకోమా అని దగ్గరికి వచ్చిన, పెద్దగా అయిపోయావు, కాళ్ళు వచ్చేసినాయి, నడు అని మనం నడిపించడానికే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ఎవడని ఎత్తుకన్నా ఏం ఎత్తుకోవద్దులేడు, వాడు నడుస్తాడు, అనుకో దర్జాగా ఉన్నాడని. 1 సంవత్సరం 2 ఏళ్ళు అనుకో, అటు ఇటు మనం అల్లార ముద్దుగా చూసుకున్నాం. దాని తర్వాత నీ దారి నడవాల్సిందే. వాడు నడవడానికి మనకి నడచడానికి శబ్దం వచ్చేదానికి కలర్ఫుల్గా షూ తెస్తాం, ఎందుకంటే నడవాలని. సో మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఏం చేశాడంటే మనం నడవలేక పడిపోయిద్దుమి. అరణ్యములో బైబిల్లో రాయబడిన వారిలో అనేకులు అరణ్యములో సంహరించబడి రాలిపోయి. ఇలాంటి పాపలమైన మనల్ని ఆయన ఎత్తుకొని 40 సంవత్సరాలు నడిచిన. మంచిని ఎత్తుకోవటానికి అర్థం ఉంది, ఒక హ్యాండిక్యాప్డ్ ఎత్తుకోవటానికి అర్థం ఉంది, ఒక చేతగాను ఎత్తుకోవటానికి అర్థం ఉంది. ఎవరిని ఎత్తుకున్నాడు? లోబడనొల్లని ప్రజలను. ఎవరిని ఎత్తుకున్నాడు? తిరుగుబాటు చేసేవారు. ఎవరిని ఎత్తుకున్నాడు? యెహోవా ఏమాయనో అనేవారు. ఎవరిని ఎత్తుకున్నాడు? ఈ మోషే అనేవాడు ఏమైపోయాడు అనేవారు. ఎవరిని ఎత్తుకున్నాడు? ఒక దూడను తయారు చేసుకొని ఐగుప్తులో నుండి తెచ్చింది, మమ్మల్ని నీవే అని దూడ ఎదుట నాట్యం ఆడిన వారు. ఎవరైనా ఇలాంటి వాళ్ళని ఎత్తుకుంటారా? మన పిల్లలు చూసిన వెంటనే కొంతమందిని ఎత్తుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అల్లారు ముద్దుగా మనకు కనిపిస్తారు, చాలా క్యూట్గా కనిపిస్తారు. అందుకే యాక్సిడెంటల్గా మన బాడీ లాంగ్వేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. కానీ అవిధేయుణ్ణి, లోబడనొల్లని వాడిని, చిలుపు చేష్టలు చేసేవాడిని, మన మీదకే రాళ్లతో కొట్టేవాడిని ఎత్తుకోవటానికి పూనుకుంటామా? ప్రభు ఈ సంవత్సరం అంతా మనల్ని అలాగే చేసుకుంటూ వచ్చినాడు. ఎన్నిసార్లు అవిధేయత చూపించినాం, ఎన్నిసార్లు లోబడకుండా ఉన్నాం, ఎన్నిసార్లు మెడవంచకుండా ఉన్నాం, ఎన్నిసార్లు ఆయన మాటకు విధేయత చూపించకుండా ఉన్నాం, ఎన్నిసార్లు ఆయన సిలువకు దూరంగా పరిగెత్తిపోవటానికి ఇష్టపడుతూ వచ్చినాం. ఆయన 2 చేతులు చాపి ఈ సంవత్సరం 365 రోజులు ఎత్తుకున్నాడు. ఎలాగెత్తుకున్నాడు? బైబిల్లో రాయబడి కనుపాపవలే ఆయన మనల్ని కాస్తూ వచ్చినాడు. పాడైన ఎడారిలో కనుగొని ఆశ్చర్యకరంగా తీసి పక్షిరాజు రెక్కల మీద మోసినట్లు మోసుకొని వచ్చినాడు. ఎన్ని గొప్ప కార్యాలను వివరిస్తాం, ఎన్నని మాట్లాడతాం, ఎన్నని తెలియజేస్తాం. దేవుడు రోజుకు ఒక గొప్ప కార్యం చేసినాడు అనుకున్నాం. 365 ఉన్నాయే. ఇంకా మితి లేనివన్నీ, లెక్కలేనివన్నీ, ఊహించలేనివన్నీ, చెప్పలేనివన్నీ. మనకి ఎన్నైతే మన భార్య సంగతి ఏంటి, భర్త సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి, సంఘం సంగతి ఏంటి. ఆహాహా దేవా, నీ గొప్ప కార్యములు ఎలాగూ మేము వివరించగలం. అందుకే మేము సంతోషభరితులమైతిమి. మన ప్రభువు గొప్పవాడు. 3 విషయాలు చూస్తున్నాం. మొదటిదేంటి? గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవదేంటి? గ్రేట్ సర్వీస్, గొప్ప పరిచర్య. మూడవదేంటి? గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యములు చేసినాడు. 4 త్వరగా చూసి ముగిస్తామా? 94, 19, 94, 19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా చాలం. ఏ ఆదరణ? ఎప్పుడు అంతరంగములో విచారము. కొద్ది విచారం కాదు ఇది, హెచ్చైన విచారము. ఎలాగ దేని గురించి మనం విచారించినామో తెలియదు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు చెప్పినారు, మీరు విచారించొద్దు అన్ని జనుల వల్లే. ఏం తిందామా, ఏం తాగదామా, ఏం కట్టుకుందామా అని మీరు విచారిస్తూనే ఉన్నారు.
అలాగే మీరు విచారించొద్దండి అని ఎంత ఎక్కువ అంటున్నాడో అంత ఎక్కువ మనం విచారిస్తూనే వచ్చినాం. దీన్ని బట్టి మన అంతరంగంలో ఏమైపోయిందంటే విచారము ఎక్కువైపోయింది. మనం మాట్లాడుతూనే ఉంటాం భర్తతోనో, భార్యతోనో, పిల్లలతోనో, సేవకులతోనో, కానీ అంతరంగంలో ఏదో విచారం అనేది తొలిచి వేస్తూనే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఇంతదాకా సంవత్సరం చివరికి ఎలాగొచ్చినాం అని అంటే ఇక్కడ రాయబడింది దానికున్న పరిష్కారము నీ గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. ఈ దినాల్లో ఎవరు మనల్ని ఆదరిస్తారు? దేవుడు తప్ప. అందుకే ఆయనకి చెప్పబడిన పేరు ఏంటంటే ఆయన ఆదరణకర్త మాత్రమే కాదు, సమస్త విధములైన ఆదరణ కలగచే గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఇలాంటి వారికి, తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి ఆదరణ, ఉద్యోగం పోగొట్టుకున్న వారికి ఆదరణ, అనారోగ్యంతో ఉన్న వారికి ఆదరణ, హాస్పిటల్లో ఉన్న వారికి ఆదరణ, గాయాలు అయిన వారికి ఆదరణ, గుండె చెదిరిన వారికి ఆదరణ, సొమ్మసిల్లిన వారికి ఆదరణ, కన్నీరు గార్చే వారికి ఆదరణ, కళలు చెదిరిపోయిన వారికి ఆదరణ, పెళ్లి కాని వారికి ఆదరణ, అయిన వారికి ఆదరణ, కాని వారికి ఆదరణ, వృద్ధులకు ఆదరణ, ఎంతమందికి ఆదరణ? ఈ ఆదరణ గొప్ప ఆదరణ. కనుక ఈ 365 రోజుల్లో అధికమైన విచారం ఇచ్చినప్పుడు, పడక మీద అలాగ పడుకొని నిద్ర పట్టకుండా నిద్రలేని రాత్రుల కాలం చేస్తున్నప్పుడు, పైన తిరిగే ఫ్యాన్ చూస్తున్నప్పుడు, బ్లోయర్ ఇచ్చే ఆ ఏసీ మిషన్ చూస్తున్నప్పుడు, దేవా నా బతికింతేనా అని ఏడ్చడానికి శక్తి లేకుండా కన్నీరు కారుస్తున్నప్పుడు, కన్నీటి చేత తలగడ తేలియాడుతున్నప్పుడు, నిద్ర దూరమైనప్పుడు, కళ్ళు చీకిపోయినప్పుడు, శరీరం బలహీనమైనప్పుడు, కృంగిపోయినప్పుడు ఎవరు ఆదరించినారు? పక్కనే భర్త ఉంటాడు, పక్కనే భార్య ఉంటారు, పక్కనే పిల్లలు ఉంటారు, పక్కనే అందరూ ఉంటారు. కానీ అంతరంగంలో ఉన్న హెచ్చైన విచారాన్ని తీసివేసి ఆదరణ కలిగించింది ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మన ప్రభువు గొప్పవాడు. 4 చూసినాం. మొదటిది గొప్ప రక్షణ ఇచ్చినాడు, రెండవది గొప్ప సైన్యంలోనికి తెచ్చినాడు, మూడవది గొప్ప కార్యములు చేసినాడు, నాలుగవది గొప్ప ఆదరణ ఇచ్చినాడు, ఐదవ దాకా చూసి ముగిస్తామా? 21వ కీర్తన 5వ వచనం, Psalm 21 verse 5. నీ రక్షణ వలన అతనికి చాలా గ్రేట్ గ్లోరీ, గొప్ప మహిమ దేవుడు మనకి ఇచ్చినాడు. ఎలాగిచ్చినాడు? రక్షణ వలన. ఎలాంటి వాళ్ళకి గొప్ప మహిమ వచ్చింది? మహిమను కోల్పోయిన వాళ్ళకి గొప్ప మహిమ వస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఫెయిల్ అయిపోయిన వాడు పాస్ అయితే చాలు అనుకుంటాడు, కానీ ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎవడని అనుకుంటారా? వాళ్ళని అడిగామనుకో, ఏంటి నీ సంగతి అంటే, ఫెయిల్ అయినానన్న కొన్ని సబ్జెక్టులు మిగిలినాయి. చాలా డీసెంట్గా చెప్తారు వాళ్ళు, ఫెయిల్ అయినానని చెప్పరు, కొన్ని పేపర్స్ మిగిలినాయి. సబ్జెక్టులు కూడా కాదు, కొన్ని పేపర్స్ మిగిలినాయి. ఈ కొన్ని మిగిలిన పేపర్లన్నీ పాస్ అయ్యి పేపర్లో ఫోటో పడేంత ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకుంటాడా ఫెయిల్ అయిన వ్యక్తి? అనుకోడు. ఆయనకున్న అత్యాశ ఏంటంటే, ఫెయిల్ అయిన వ్యక్తికి ఏంటది? పాస్ అయితే చాలు, ఇక్కడి నుండి బయటపడితే చాలు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళని అడగండి, ఏంటి నువ్వు పిహెచ్డీ చేయాలనుకుంటా, అయ్యో అంతెందుకు బ్రదర్, ఇది పాస్ అయితే చాలు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు అడగండి, ఏంటి నువ్వు పిహెచ్డీ చేయాలా, అంత వద్దులే బ్రదర్, ఇది పాస్ అయితే చాలు. డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాస్తున్న వాళ్ళు ఫెయిల్ ఏంటి అడగండి, ఏం చేయాలనుకుంటున్నాను, పీజీ పిహెచ్డీ చేయాలనుకుంటున్నా, అంతెందుకు, ఇది క్లియర్ అయితే చాలు. కనుక ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమని ఉంటుంది అంటే, క్లియర్ అయితే చాలు, పాస్ అయితే చాలు, పాస్ అయితే చాలు అని ఉంటుంది. ఇలా పాపకి ఏమని ఉంటుందంటే, నేను రక్షణ పొందితే చాలు, పరలోకానికి వెళ్తే చాలు. అందుకే చాలాసార్లు మనం అంటాం కదా, పరలోక రాజ్యంలో దేవుడు ఇచ్చే బహుమానాలు మీకు వద్దా అని అంటే, వద్దులే బ్రదర్, గేడ దగ్గర ఉంటే చాలు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, మనసులో అనుకుంటూ ఉంటారు. దాంట్లో నేను కూడా ఉన్నా. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మహిమ కోల్పోయిన మనల్ని మహిమలోనికి తెచ్చడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఏమి ఇస్తానంటున్నాడు? గొప్ప మహిమ. అదేంటో మరి తెలియదు. ఆయన పేరే మహిమా స్వరూపి. అనేక మంది కుమారులను ఆయన మహిమలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ మహిమా రాజ్యములో మహిమగల సింహాసనం ఎదుట మన మహిమా దేహాలు ధరించుకొని మహిమగల రాజును దినాన్ని మనం చూడబోతున్నాం. పాపలము పడి చెడి అరికాలు మొదలుకొని అన్నిటి దాకా స్వస్థత కొంచెమైనను లేక రోగ సంబంధమైన శరీరాన్ని మోస్తూ పాప దాస్యమునకు లోబడి శరీరాన్ని మోసుకుంటూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు రోగగ్రస్తులమై మంచం పట్టుకొని, లేకపోతే మాత్రల చేత పీడించబడుతూ, ఇంజక్షన్ల చేత మొత్తబడుతూ పాపం యొక్క బానిస సంఖ్యలో ఉన్న ఈ శరీరానికి దినాన్ని యేసుప్రభు యొక్క శిలువ ద్వారా విడుదల వస్తుంది. ఈ శరీరం ఈ బంధకాల నుండి విడిపించబడి మహిమా శరీరంగా మార్చబడుతుంది.
మహిమగల రాజును ఆ మహిమా రాజ్యంలో మనం చూడబోతున్నాం. ఆ గొప్ప మహిమ మనం ధరించుకున్న తర్వాత, అందుకే బైబిల్లో రాయబడింది కదా, తన నిత్య మహిమకు మనలను పిలిచిన వాని మనకుంచబడిన ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత నాలాంటి వాడు ఇక్కడికి వచ్చినానా, నాలాంటి వాడు ఇలాగయ్యానా, నేను పాపముతో నా భ్రష్టు బట్టి లోకములో వీధులెంబడి తిరుగుతూ మురికి కాలువలో పడి చెడి ఉండవలసిన నేనేంటి దేవుని సింహాసనము వధించబడినట్లుండి నా దేవుని గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉండగా చూచి తిని. నా కళ్ళు ఏం చూసినాయి? భూమి మీద పాపం చూసినాయి. ఇప్పుడు నా కళ్ళు పరలోకములు ఏం చూస్తున్నాయి? వధించబడిన గొర్రెపిల్లని చూస్తున్నాయి. నా కళ్ళు భూమి మీద ఏం చూసినాయి? ఈ డ్రైనేజ్ చూసినాయి. ఇప్పుడు నా కళ్ళు దేన్ని చూస్తున్నాయి? దయడం, కిరీటాన్ని భూమి మీద చూస్తున్నాయి. నా కళ్ళు భూమి మీద ఏం చూస్తున్నాయి? డస్ట్ని చూస్తున్నాయి, మన్ను చూస్తున్నాయి. నా కళ్ళు పరలోకములు ఏం చూస్తున్నాయి? మహిమను చూస్తున్నాయి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మనల్ని అలాగ చేసి కాపాడుతూ వచ్చినాడు కనుక మన ప్రభువు గొప్పవాడు.